హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ పొంగల్ ఫ్రెండ్స్. సో నేనైతే ఈరోజు బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను పొంగల్ స్పెషల్గా. ఓకే, చూద్దాము ఎలా చేస్తాను ఫ్రెండ్స్. లెట్స్ డూ. మా ఇంట్లో గ్యాస్ ఇదేంది, లైటర్. దిస్ ఈజ్ గొండా. ఎస్, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి, ఓకేనా. ఆవాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చిస్, నెక్స్ట్ దిస్ ఈజ్ కరివేపాక్స్, కొత్తిమీరస్ అన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ వి పుట్ ఇన్ టు ద చిల్లీస్. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని ఇలా కుక్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా కాసేపు ఫ్రై చేయాలి వీటన్నిటిని. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, చిప్స్, ఏంది మిరపకాయలు అన్నీ కరివేపాకు అంతా బ్రౌనిష్ కలర్లో వచ్చేవాళ్ళి. ఒక 2 minutes ఫ్రై చేసాను బాగా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ చెక్క, లవంగం, బిర్యానీ ఆకు అన్నీ తీసుకోవాలి. ఇది కానీ ఎక్స్పెషల్ మెయిన్ వీటన్నిటిని తీసుకొని అందులో మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. చూద్దాం రండి. ఇప్పుడైతే మనకి బ్రౌనిష్ కలర్ లో వచ్చేసింది. చెక్క, లవంగంలన్నీ ఒకసారిగా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ బిర్యానీ ఆకు. ఆఫ్టర్ దిస్ ఈస్ కాల్డ్ as flower. దిస్ ఈస్ ఆల్సో పుట్టింగ్ ఇన్ ద బౌల్. నెక్స్ట్ ఫుల్లీ ఫ్రైడ్ విత్ టేస్టింగ్ సాల్ట్ ఫ్రెండ్స్. మర్చిపోకండి, ఈ సాల్ట్ వేస్తేనే మనకి టేస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, అన్నీ అయిపోయింది. మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే, వేసి టమాటాని బాగా ఫ్రై చేయాలి. ఎందుకంటే రైస్ కలర్ రావాలి కాబట్టి బాగా టమాటాని బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. మెయిన్ మనకి టమాటానే ఈ బగారా రైస్కి. నెక్స్ట్ వచ్చి కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనకి సరిపడా సాల్ట్ అనమాట. ఇలా వేసుకోవాలి. వేసుకునేసి మొత్తం రబ్ చేసేవాళ్ళు. తర్వాత ఏం చేయాలంటే పుదీనాని కొంచెం తీసుకొని వేసుకోవాలి. దీనికి వేసుకొని నెక్స్ట్ కారం, ఒక చెంచా కారం. నెక్స్ట్ కలబెట్టుకోవాలి. ఇట్ మీన్స్ ఫ్రై. నెక్స్ట్ కాస్త వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మాడిపోకుండా మనకి సేఫ్టీ. వాటర్ అనేది సేఫ్టీ మనకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే 5 గ్లాసులు బియ్యం వేస్తున్నాము. దానికి సరిపడా వాటర్ 10 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఓకే, సింపుల్గా అలా వాటర్ అందులో ఎంటర్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఫ్రై చేయకూడదు, అలవాట్లో పొరపాటులాగా చేయాలంట. ఇందులో నుంచి కాస్త వాటర్ని తీసుకొని ఉప్పు ఉందా టెస్ట్ చేయాలి మనం ఫ్రెండ్స్. ఇలా వాటర్ పోసిన తర్వాత మనం వాటర్ టేస్ట్ చూడాలి. ఎందుకంటే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. మాకైతే సరిపోలేదు అనేసి ఇంకాస్త ఉప్పు వేసుకుంటున్నాము ఫ్రెండ్స్. ఇదైతే లెమన్ వాటర్. ఇదైతే మనకి పులుపుకి
చాలా ఇంపార్టెంట్, చాలా నెసెసరీ ఇది. ఖచ్చితంగా లెమన్ వాటర్ని తీసుకోండి. లెమన్ వాటర్ అంటే లెమన్ పిండేస్తే వాటర్ వస్తుంది. ఆ లెమన్ వాటర్ని తీసుకుంటే మనకి టేస్టింగ్ బాగుంటుంది, పులుపు, చిక్కదనం, రుచి బాగుంటుంది. ఓకే, దీన్ని కానీ ఇందులో వేసుకుందాం. ఇదైతే ఒక హాఫ్ నిమ్మపండు పిండుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నిమ్మకాయ వేసిన తర్వాత వాటర్ అనేది తెల్లు రావాలంటే కొంచెం బాగా లోపల హీట్ అవ్వాలి, బాయిల్ అవ్వాలి వాటర్. సో దానికి మనం క్లోజ్ చేసుకోవాలి. ఒక మంచి మొత్తం ఇలా క్లోజ్ చేసి పెట్టేయండి. మనకి కాసేపట్లో ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది. వాటర్ అనేది బాయిల్ అయ్యేసి బాగా బాయిల్ అయ్యి పొగలు వస్తున్నది, అంటే తెలుతా ఉందన్నమాట. మీకు పొగలు కనిపిస్తుందా? లైట్ పొగలు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మనం రైస్ వేస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా? ఓకే, చూస్తున్నారు కదా, ఇలా పొంగుతూ ఉంటుంది, అంటే వాటర్ బాగా తెలుతా ఉందన్నమాట. ఓకే, అంటే లోపల ఉండేవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. రైస్ ఇప్పుడు వేయాల్సిన టైం వచ్చింది. చూస్తున్నారు కదా, ఇందులోకి అంతా రైస్ అంతా వేసుకునేద్దాం ఇలా. మొత్తం రైస్ అంతా నీళ్ళలో నుంచి బాగా తీసుకొని వడగట్టేసి వాటర్ వడగట్టేసి రైస్ని ఇలా వేసుకునేద్దాం ఫ్రెండ్స్. రైస్ని బాగా అలా ఇది బాగా స్ప్రెడ్ చేసేసి ఓకే ఫ్రెండ్స్, ఒక 15-20 మినిట్స్ తర్వాత 15-20 మినిట్స్ బాగా బాయిల్ చేద్దాం. రైస్ ఇదే అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ అయితే మనం ఇలా క్లోజ్ చేసుకొని, అంటే మధ్యలో గాలి పోతూ ఉంటుంది, గాలి కవర్ చేసేదానికి ఇలా కొంచెం వెయిటేజ్ ఏదైనా పెడదాము దీనిపైన. వెయిటేజ్ పెడితే మనకి సేఫ్. ఓకేనా? చూస్తున్నారు కదా, రైస్ ప్రిపేర్ అయిపోయింది మన. ఇది రైస్కి చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. సో మనం చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, కొంచెం ఆవాలు, కొద్ది కరివేపాకు ఫ్రెండ్స్. చికెన్ 2 కిలోస్ ఉన్నది, దాన్ని నేను బౌల్లోకి వేసుకుంటున్నాను. 2 కిలోస్ చికెన్ని ఇలా బాగా వాటర్లో బాగా కడిగి అయిపోతుంది. దీని ఎక్క ఎగరతాను, దీని ఎక్క. నెక్స్ట్ వచ్చి కొద్దిగా అలా లైట్గా పసుపు వేసుకోండి. సాల్ట్ తీసుకుందాం. ఇలా తిప్పుతూ ఉంటే మొత్తం అదేంది ఉప్పు, సాల్ట్, పసుపు, కింద నూనె, వాటరు మొత్తం టచ్ అవుతుంది ప్రతి మొక్కకి. ఇప్పుడే చికెన్ టేస్ట్ చేద్దాం అనుకోవద్దండి, కొంచెం ఉడకాలి, చికెన్ పచ్చిగా ఉంది. అలాగే నాకు చికెన్ చేయడంలో చాలా అనుభవం ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో అర్థమైపోతుంది ఎంత బాగా చేస్తాను. కాస్త ఉడకాలి. సో ఒక 5 మినిట్స్ దీన్ని బాయిల్ చేశాను. చూస్తున్నారు కదా, పసుపు అంతా బాగా పట్టింది అనమాట. ఓకే, నెక్స్ట్ కొంచెం ఉడికినట్టుంది చికెన్ అయితే, మనం ఎంతసేపు పెట్టిన దానికి. ఫ్రెండ్స్, ఉడికిన లింగాపురం చికెన్ని ఒక సపరేట్ బౌల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. కాస్త ఆయిల్ తీసుకోండి, ఎందుకంటే ఫ్రెండ్స్ అల్లము, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొత్తిమీర అన్ని మిక్సింగ్ చేసుకుని ఒక నెక్స్ట్ ఆయిల్లో కొద్దిగా ఆవాలు వేసుకుందాం. మిక్స్ చేయండి, ఇలా బాగా మిక్స్ చేయండి. ఓకే, నెక్స్ట్ సరిపడా
ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ దాంట్లో టర్మరిక్ పౌడర్, సరిపడా ఉప్పు, కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు ఏవా ఒకసారి అడగకూడదు. కారం బాగా వేసుకొని ఇలా వేసుకున్నాము. తర్వాత మనం చికెన్ వేసుకునేద్దాం. చికెన్ కాదు, చికెన్ గ్రేవీ వేసుకున్నాం. టేస్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలా 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 వేస్తాను, అలా అలా కొంచెం ఉండాలి. ఓకే, వేసుకున్న చికెన్ ని బాగా మసాలా కట్టేటట్టు బాగా మిక్స్ చేయండి బాగా. చికెన్ కూర చేస్తున్నాము, కొంచెం వాటర్ తీసుకున్నాం. కాస్త బాయిల్ అయినాక మనకి మసాలాకి గరం మసాలా, చికెన్ మసాలా, ఓకే, చికెన్ మసాలా కొంచెం తక్కువ ఉంటే వేసుకున్నాం. మిక్సీ అదే అయిపోతుంది. ఫ్లేవర్ కొంచెం తగినంత చెప్పు. చికెన్ టేస్ట్ చెప్పురా, టేస్ట్ గురించి. తిన్నది తిని ఫస్ట్ తిన్నాను. సూపర్ చికెన్, టేస్టీ టేస్టీ. సాయం చేసి అటుంటది, తెలుసుకోవాలి అందరూ. చికెన్ నువ్వంతా చెప్పిరా ముందే. వెరీ నైస్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ చికెన్ బాగా చేశారు మా అన్న.